దాశరథి కరుణాపయోనిధి. అంటే రాముణ్ణి ఎంతగా మనస్సులో నమ్ముకున్నాడు, అర్చిస్తున్నాడు, పూజిస్తున్నాడు స్పష్టంగా తెలుస్తున్నది. అయితే ఇక్కడ ఒక సూర్యవంశము యొక్క గొప్పతనం నిజానికి రఘువంశంలో అజమహారాజు మరి దిలీపుడు వీళ్ళందరూ గొప్పవాళ్ళు కాదా? అంటే ఇక్కడ భద్రాచలములో కొలువుదీరినటువంటి రాముణ్ణి ముఖ్యంగా ఇతివృత్తం చేసుకొని పద్యాలు చెబుతున్నాడు కాబట్టి రాముణ్ణే ఎక్కువ చేసి గొప్పగా చెప్పడం అనేటువంటిది చెయ్యాలి. కాబట్టి భద్రాచల రామదాసు గారు మొట్టమొదటి మాట తరణి కులేశ అని చంపకమాలతో మొదలుపెట్టాడు. అంతేకాదు నీదు నామ సద్వరిచితం అని కూడా రెండో పాదం అన్నాడు. ఇది సద్విరచితము అని తనంతట తానే చెప్పుకుంటున్నాడు. ఏమీ అనుమానం లేదు. నీదు నామ సద్విరచితమైనటువంటి కావ్యం అన్నాడండి. ఇది న్యాయానికి శతకమే కదా. కానీ అసలు రమణీయార్థ ప్రతిపాదక శబ్దం కావ్యమే అన్నారుగా. ఒక్క శబ్దం కూడా కావ్యంతో అన్నాడు. రసాత్మకం వాక్యం అన్నారు. ఒక చిన్న వాక్యం కూడా మరి రసాత్మకం అయితే అది గొప్ప వాక్యమే, కావ్యమే, కావ్యంతో సమానమే. అలా నా కావ్యము పవిత్రమైనట్లే. అంటే గంగా జలము, గంగ పవిత్రం కదండి. మరి గంగా చాలా పవిత్రమైంది కదా. అందుకనే పరమేశ్వరుడు తన యొక్క శిరస్సును ధరించాడు కదా. కాబట్టి స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి గంగానది లాంటిదే నా యొక్క కావ్యము, నా యొక్క అయింది. ఎందుకు? నీ దయ వలన. నీ దయ వలన నా కావ్యం కూడా అంటే తప్పులున్నా, తప్పు అని కాదండి, తప్పులు కలిగిన అన్నాడు. నిజానికి నా నుడుల తప్పులు కలిగిన అన్నాడు. తప్పు అనే మాటను మనం విపరీతార్థం చేయకూడదు. నా నుడుల తప్పులు కలిగి అంటే తప్పులు కూడా రాస్తాడా? అందుకనే తెనాలి రామకృష్ణుడు చమత్కారి కాబట్టి, వికటకవి కాబట్టి, అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగినటువంటి వాడు కాబట్టి, ఒకని కవిత్వమందనయ ఒప్పులు తప్పులు, నా కవిత్వమందొకనికి తప్పు పట్ట పని ఉండదన్నాడు వాడు. కాన్ఫిడెన్స్, ఆ నమ్మకం, పరిపూర్ణమైనటువంటి నమ్మకం. ఒకళ్ళ కవిత్వాల్లో తప్పులు ఉప్పులు ఉంటాయో కానీ నా కవిత్వంలో మాత్రం తప్పు పట్ట పని ఉండదన్నాడు. అంటే న్యాయానికి ఆ పద్యంలోనే ఏదో సమాసం తప్పు చేశాడని చెప్తుంటాం మనం. సరే, ఏదేమైనా నాది సద్విరచితమే, నా కావ్యం సద్విరచితమైనటువంటి కావ్యమే అని చెబుతూ రామదాసు రాముని యొక్క పాదములకు నమస్కరిస్తున్నటువంటి గొప్ప పద్యాలలో ఇదొక పద్యము. అలాగే తర్వాత ఏం చెప్తున్నాడంటే, దారుణ పాతకాబ్ధికి సదా బడబాగ్ని దురంత దుర్మద. దారుణ పాతకాబ్ధికి సదా బడబాగ్ని, దారుణ పాతకాబ్ధికి సదా బడబాగ్ని, భవాకులార్తి విస్తార దవనలార్చికి సుధారస వృష్టి, దురంత దుర్మదాచార భయంకరాటవికి చండ కఠోర కుఠారధార, నీ తారక నామమెన్నుకొన దాశరథి కరుణాపయోనిధి. ఈ కుఠార శబ్దం, చండ శబ్దం, భయంకర శబ్దం, అటవీ శబ్దం ఎన్నిసార్లు వాడుతున్నాడు. పునరుక్తం అయితేనే ఉన్నాయి ఈ శబ్దాలు, పునరుక్తాలు అయితేనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక గొప్ప పదం వాడాడు, నీ తారకనామం అన్నాడు. తరింపజేసేటువంటిది, పోగొట్టేటువంటిది. అటువంటి తారకనామము మరి నాకు వశమైంది. అటువంటి వశమైంది కాబట్టి ఓ రామా, దీన్ని నేను జపిస్తున్నాను. కాబట్టి దేవా, రామనామ మహాత్మ్యం ఎటువంటిదో చెప్పడం అండి ముఖ్యమైనటువంటి ఉద్దేశము. దారుణమైనటువంటి పాతకం అనేటువంటి సముద్రం,
దారుణ పాతకాబ్ధికి సదా బడవాగ్ని, సముద్రంలో బడవాగ్ని అని పుడుతుంది. అటువంటిది దారుణమైనటువంటి పాపాలను కూడా అవతలికి పోగొట్టాలంటే అలా చేయగలదు. భవాకులార్తి విస్తార దవానలార్చికి సుధార సౌష్టి అన్నాడు. అంటే భయంకరమైనటువంటి పాపాలను తొలగిస్తుంది, అమృత వర్షాన్ని కురిపిస్తుంది. నీ నామాన్ని కనుక మేము నమ్ముకుంటే అమృతం కురిపించి హాయిగా శాంతిని ప్రశాంతిని చేకూరుస్తుంది. అటువంటిది అంతేకాదు, అడవిలో ప్రజ్వలించే అగ్నిని చల్లార్చినట్లు సంసార బాధలను ఉపశమింపజేస్తుంది. అది నీ తారకనామంలో ఉన్న ప్రత్యేకత. తారకనామమిన్నుకొన దాశరథి కరుణాపయోనిధి, తారకనామమిన్నుకొన దాశరథి కరుణాపయోనిధి అన్నాడు. దారుణ పాతకాబ్ధికి సదా బడబాగ్ని అని మొదలుపెట్టి నీ తారకనామమిన్నుకొన దాశరథి కరుణాపయోనిధి. ఇప్పుడు మామూలు మాటల్లో కూడా వాడు ఏదో తారక మంత్రం ఉందిరా వాడి దగ్గర అంటాం మనం. అంటే తరింపజేసేటువంటిది, దాటించేటువంటిది, గట్టెక్కిచ్చేటువంటిది. అది గట్టెక్కడం అంటే బయటపడటమేగా. రాముణ్ణి గనక నమ్ముకున్నట్లయితే ఎటువంటి ఆపద నుంచైనా మనం గట్టెక్కుతాం, బయటపడతాం, హాయిగా సుఖంగా ఉంటాం. అది అంటే సంసారాన్ని తరింపజేసేటువంటిది గొప్పదైనటువంటిది రామనామం. బడబాగ్ని సముద్రాన్ని పీల్చినట్లుగా భయంకరమైన పాపాలని తొలగిస్తుంది. అడవిలో ప్రజ్వలించే అగ్నిని చల్లార్చినట్లుగా సంసార బాధల్ని ఉపశమింపజేస్తుంది. ఏమిటి? నీ నామం రామ. చల్లబరుస్తుంది. భయంకరమైన అగ్ని మరి అందులో అడవులలో ఒక్కసారి కనుక వ్యాపించిందంటే అవి భయంకరంగా ఉంటాయి. అటువంటి మంటల్ని కూడా చల్లార్చేటువంటి గుణం నీ నామానికి ఉంది. అంతేకాదు పదునైనటువంటి చండ కఠోర కుఠార, చండ కఠోరము కుఠారము, ఇప్పటికి 5 పద్యాల్లో ఇవే శబ్దాలు వచ్చినాయి మనకు. అంటే పదునైన గొడ్డలి ధార భయంకరమైన అడవిని నరికే విధంగా మితిమీరిన దుర్మతాచారాలను దుష్టుల నడవడిని నిర్మూలన చేస్తుంది. అంటే పాపాలను పోగొడుతుంది, నరికేస్తుంది, ఖండిస్తుంది. ఓ భద్రాచలంలో నివసించేటువంటి ఓ దశరథ రామ అంటున్నాడు. దాశరథి